హే గైస్ ఎలా ఉన్నారు? ఇవాల్టి వీడియోలో మనం ఫ్రమ్ సీజన్ 4 ఎపిసోడ్ 7 ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఫ్రమ్ కి సంబంధించిన అన్ని సీజన్స్ అండ్ అన్ని ఎపిసోడ్స్ కూడా మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే మీరు ఎంతవరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్లో ఉన్న కంటెంట్ చెక్ చేసి మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇక మనం ఎపిసోడ్ 7 దగ్గరికి వస్తే బాయిడ్ కనిపెట్టిన ఆ డోర్ ని రాండల్ అండ్ జేడ్ ఓపెన్ చేద్దాం అనుకుంటారు, కానీ అది ఓపెన్ అవ్వదు. సో ఇంకెంతకైనా మంచిదని ఆ డోర్ కి ఒక మేక్ కొట్టి ఒక టాలిస్మెన్ ని ఉంచుతారు ఆ మాన్స్టర్స్ రాకుండా. బాయిడ్ ఏమో విక్టర్ అండ్ విక్టర్ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి తబిత అండ్ జేడ్ పునర్జన్మ విషయం గురించి చెప్తాడు. పోయిన జన్మలో మిరాండానే ఇప్పుడు తబిత అని బాయిడ్ చెప్తే విక్టర్ అండ్ వాళ్ళ నాన్న ఇద్దరు షాక్ అవుతారు. ఈ విషయాన్ని జనాలకి అసలు ఏమాత్రం చెప్పొద్దు అని వాళ్ళు చెప్తారు. విక్టర్ అయితే మనం ముందు మ్యాన్ ఇన్ ఎల్లో గురించి ఆలోచించాలి, అతని గురించి మనం వెతకాలి అని అంటాడు. అలాగే తబిత కూడా జూలీ అండ్ ఈతన్తో ఈ పునర్జన్మ విషయం చెప్తుంది. జూలీ అయితే అసలు ఈ విషయాన్ని ఏమాత్రం నమ్మదు. బాయిడ్ కూడా ఇంకా జనాలకి ఈ పునర్జన్మ విషయం గురించి చెప్తాడు. జనాలు కూడా రకరకాల ప్రశ్నలు అనేవి అడుగుతూ ఉంటారు. అండ్ అలాగే ఆ టన్నెల్లో ఆ చిన్నపిల్లల బోన్స్ ని మనం ఎలా అయినా బయటికి తీసుకురావాలి అని బాయిడ్ అంటాడు. ఇది చాలా ప్రమాదకరం కదా అని జనాలందరూ అంటూనే ఉంటారు. బాయిడ్ ఏమో కెన్నీ అండ్ జేడ్తో మనం ఆ టన్నెల్స్ లోకి వెళ్లే ముందు ఒక పర్ఫెక్ట్ ప్లాన్ అనేది ఉండాలి. అసలు ఆ మాన్స్టర్స్ ఎన్ని ఉన్నాయో మనకు తెలియాలి. ఏమీ తెలియకుండా మనం అందులోకి వెళ్ళకూడదు. చాలా పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుని వెళ్ళాలి అని అంటాడు. విక్టర్ తబిత అండ్ ఈతన్ దగ్గరికి వచ్చి నేను ఆ మ్యాన్ ఇన్ ఎల్లో గురించి వెతకాలనుకుంటున్నా, నాకు మీ సహాయం కావాలి అని అడుగుతాడు. వాళ్ళిద్దరు కూడా విక్టర్తో పాటు వెళ్తారు. అతను లేడీ పోలీస్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి నేను నీకు ఇచ్చిన టాస్క్ లో ముందు ఎల్లో కలర్ డ్రెస్ వేసుకున్న వ్యక్తి గురించి వెతుకు అని ఆమెతో అంటాడు. ఆమె కూడా ఇంకా ఆ పని మీదే ఉంటుంది. బాయిడ్ ఏమో ఒక చిన్న కెమెరా లాంటిది తీసుకుని అందులో ఉన్న పిక్చర్స్ ని చూస్తూ ఉంటాడు. ఆ పిక్చర్స్ లో సడన్ గా బాయిడ్ అండ్ వాళ్ళ వైఫ్ వాళ్ళిద్దరు ఫోటో కనిపిస్తుంది. ఆ ఫోటోని చూసి చాలా షాక్ అవుతాడు. అప్పుడు అక్కడికి క్రిస్టీ వస్తుంది. నువ్వు నాకు జేడ్ అండ్ తబిత విషయాన్ని ముందే చెప్పుండాల్సిందే, అయినా పర్లేదు వదిలే, నీకు ఎలా ఉంది ఇప్పుడు? లేని ఉన్నట్టు ఇంకా కనిపిస్తున్నాయా? ఒకసారి క్లినిక్ రా, నిన్ను ఒకసారి టెస్ట్ చేస్తా అని బాయ్డ్తో అంటుంది. డోనా కూడా ఇంకా స్పృహలోకి వస్తుంది, బాగానే ఉంటుంది. అండ్ అలాగే తబిత ఏమో ఆ లేక్ దగ్గర ఆ బొమ్మని ఒక కర్రని యూజ్ చేసి చంపింది కదా, ఆ కర్రని వీళ్ళు టోటెమ్ అని అంటూ ఉంటారు. ఆ టోటెమ్ ని యూజ్ చేసి బాయిడ్ ఆ ఊర్లోకి వచ్చే మాన్స్టర్స్ ఒకదాన్ని చంపుదాం అనుకుంటాడు, అసలు పనిచేస్తుందా లేదా అని తెలుసుకోవడానికి. అండ్ ఇదే విషయాన్ని డానాకి చెప్తే డానా ఏమో ఒక మాస్టర్ చచ్చిపోయాక మళ్ళీ ఫాతిమాకి జరిగినట్టు వేరే వాళ్ళకి ఏదైనా జరుగుతుందేమో అని భయపడుతూ ఉంటుంది. అండ్ బాయిడ్ తన ప్లాన్ ని ఎల్లిస్తో కూడా చెప్తాడు. ఆ మాన్స్టర్స్ ని ఆ టోటెంతో గుచ్చడానికి తానే వెళ్తాను అని బాయిడ్ ఎల్లిస్తా అంటాడు. మరోపక్క మరియల్ ఏమో రోజర్ డెడ్ బాడీ దగ్గర ఉంటుంది. క్రిస్టీతో ఏం చెప్తుందంటే మా అమ్మ నాకు చనిపోయిన వాళ్ళు వేరే చోటకి వెళ్తారు అని చెప్పింది. మా అమ్మ చనిపోయినప్పుడు కూడా నాకు చాలా ప్రశాంతంగా ఉంది, కానీ ఈ రోజర్ మాత్రం ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాడు అని క్రిస్టీతో అంటుంది. విక్టర్ వాళ్ళ నానేమో తబితాను కలవడానికి తబితా వాళ్ళ ఇంటికి వస్తే అక్కడ తబితా ఉండదు. అక్కడ విక్టర్ వేసిన కొన్ని డ్రాయింగ్స్ ని వాళ్ళ నాన్న చూస్తాడు. చాలా ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నప్పుడు అతను ఒక హాస్పిటల్లో ఉన్నట్టు అతనికి అనిపిస్తూ ఉంటుంది. కాసేపటికి మళ్ళీ నార్మల్ అయిపోతాడు. విక్టర్ ఏమో తబితా అండ్ ఇతన్ని ఆ మ్యాన్ ఇన్ ఎల్లో వచ్చిన ఆ బ్రౌన్ కలర్ కార్ దగ్గరికి తీసుకువెళ్తాడు. వాళ్ళు ఆ కారు డిక్కిని తెరుస్తారు, కానీ అందులో ఏముండదు. కానీ విక్టర్కి ఆ కారు లోపల ఒక సంచి దొరికింది. ఆ సంచిలో మనుషుల పళ్ళు ఉంటాయి. ఆ పళ్ళుని తబితాకి చూపిస్తాడు. ఈతను కూడా చూపిస్తా అంటే తబిత దానికి ఒప్పుకోదు. విక్టర్ ఏమో ఈతని చూడాలి, ఈతన్ ప్రిపేర్ అయి ఉండాలి. మా అమ్మ కూడా ఇక్కడికి వచ్చినప్పుడు ఇద్దరు పిల్లలతో వచ్చింది, ఇప్పుడు నువ్వు కూడా ఇద్దరు పిల్లలతో వచ్చావు, ఈతనికి ఏదైనా జరగచ్చు అని ఈతని భయపెడతాడు. ఈతన్ అప్పుడు అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అండ్ ఇంకో పక్క సోఫియా ఏమో బాయిడ్ దగ్గరికి వస్తుంది. అసలు నీ ప్లాన్ ఏంటి అని అడిగితే బాయిడ్ ఏమో ఆ టోటెంతో ఒక మాన్స్టర్ని చంపే ప్లాన్ ని సోఫియాకి చెప్తాడు. ఆ ప్లాన్ విన్న వెంటనే ఆమె చాలా డిసప్పాయింటెడ్ గా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంకప్పుడు వెంటనే ఆమె మేకలు కోళ్ళు ఉన్న చోట దగ్గరికి వెళ్ళి ఒక కోడిగుడ్ని సెలెక్ట్ చేసుకుని రాజర్ బాడీ దగ్గరికి వెళ్ళి ఆ కోడిగుడ్ని తన బాడీ మీద పెట్టి కొన్ని మంత్రాలు చదివి దాన్ని పగలగొడుతుంది. మరోపక్క ఎల్జిన్ ఏమో జూలీ దగ్గరికి వచ్చి మనం మాట్లాడి చాలా రోజులైంది అని అంటాడు. జూలీ కూడా నీ కన్ను ఎలా ఉంది, అసలు నీ కన్నుకి ఏమైంది అని అడిగితే ఎల్జిన్ ఏమో నా కన్ను బాగానే ఉంది కానీ ఏమైంది అనేది నేను చెప్పను అని అంటాడు. జూలీ ఏమో మా అమ్మే మిరాండాను నమ్ముతుంది, అది నాకు చాలా భయంగా ఉంది అని ఎల్జిన్తో అంటే ఎల్జిన్ ఏమో ఈ ప్లేస్ నిండా నిజాలే ఉంటాయి, ఈ ప్లేస్ మనకి కొన్ని నిజాల్ని చెప్పి వాటిని అబద్ధాల్లాగా ఫీల్ అయ్యేలాగా చేస్తుంది, కాబట్టి నువ్వేం కంగారు పడకు అని జూలీతో అంటాడు. విక్టర్ వాళ్ళ నానేమో జేడి దగ్గరకు వచ్చి నా కొడుకుతో వాళ్ళ అమ్మ గురించి అలా చెప్తే అది కరెక్ట్ కాదు కదా అని అంటూ ఉంటే జేడేమో నువ్వు అసలు తబితాతో మాట్లాడావా అని విక్టర్ వాళ్ళ నాన్న అడిగితే కలవడానికి వెళ్ళా కానీ ఆమె అక్కడ లేదు అని విక్టర్ వాళ్ళ నాన్న అంటాడు. అప్పుడు సడన్ గా అతను మళ్ళీ హాస్పిటల్లో ఉన్నట్టు అతను ఫీల్ అవుతాడు, అంటే ఒక కామాలో ఉన్నట్టు. అండ్ తనతో పాటు విక్టర్ కూడా అక్కడ ఉన్నట్టు అతను చూస్తాడు. విక్టర్ కూడా నార్మల్ డ్రెస్ లో ఉంటాడు. ఇంకప్పుడు అతను మళ్ళీ నార్మల్ అయిపోయి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. బాయిడ్ ఏమో తన ప్లాన్ ని శారాతో కూడా చెప్తాడు. శారా ఏమో
నేను చేసిన పనులకి నేను బయటకు వెళ్ళి ఆ మాన్స్టర్స్ ని పడవాలి అని బాయ్డ్తో అంటుంది. బాయ్డ్ ఏమో అదేం వద్దు, నేనే వెళ్తాను, కానీ ప్రతి ఒక్క ఇంటి దగ్గర ఒక మనిషి నుంచు, ఏ ఇంటికి ఎప్పుడు పరిగెట్టుకుంటూ వస్తామో తెలియదు అని బాయ్డ్ సారాతో అంటాడు. ఇంకా టౌన్లో రాత్రి అయిపోయే సమయానికి బాయ్డ్ ఏమో గంట కొడతాడు టౌన్ మొత్తం. సోఫియా ఏమో కాలనీ హౌస్లో ఉంటా అని కాలనీ హౌస్కి వస్తుంది. మరోపక్క పోలీస్ స్టేషన్లో ఏమో కెన్నీ ఆ మాన్స్టర్స్ని పడవడానికి వెళ్తా అని బాయ్డ్తో వాదిస్తూ ఉంటాడు. బాయ్డ్ కూడా వాదిస్తూ ఉంటే అతని చెయ్యి అనేది మళ్ళీ షేక్ అవుతుంది. అది ఎందుకు అలా అవుతుందో అతనికి అర్థం కాదు. సో ఇంకా ఆఖరికి కెన్నీని వెళ్ళడానికి ఒప్పుకుంటాడు. ఒక మాన్స్టర్ని సెలెక్ట్ చేసుకుని కెన్నీ దాన్ని పొడవడానికి వెళ్తాడు అండ్ పొడుస్తాడు కూడా. అలా పొడిచిన వెంటనే అది చాలా భయంకరమైన సౌండ్లు చేస్తుంది. అందరూ ఆ మాన్స్టర్ చనిపోయింది అని అనుకుంటారు, కానీ అది జస్ట్ యాక్టింగ్ చేసింది. ఇంకా మాన్స్టర్స్ అన్ని కూడా కెన్నీని చుట్టుముట్టేస్తాయి. కెన్నీ ఏమో ఇంకా పక్కనే ఉన్న బస్సులోకి వెళ్తాడు. ఆ బస్సు డోర్ క్లోజ్ చేసే టైంకి మన స్మైలీ, అదే మన బంక్ సీను, ఆ బస్ డోర్ ని ఓపెన్ చేసి లోపలికి వచ్చేస్తాడు. కెన్నీ దగ్గరికి వచ్చేస్తూ ఉంటాడు. అప్పుడు కెన్నీ ఏమో బస్సు రూఫ్ టాప్ ని ఓపెన్ చేసి బస్సు పైకి ఎక్కుతాడు. స్మైలీ కూడా ఆ పైకి ఎక్కుతుంది. ఆ స్మైలీ చూసేది మొత్తం కూడా కాలనీ హౌస్ నుంచి ఫాతిమా కూడా చూడగలదు. ఆ స్మైలీ ఏమో మీ నాన్నను కూడా నేనే చంపాను, మీ నాన్న రకరకాల సౌండ్లు అనేది చేశాడు చనిపోయినప్పుడు, నువ్వు కూడా అలాగే చేస్తావా అని అడుగుతాడు. అండ్ అప్పుడు కెన్నీ దగ్గరకు వచ్చి అటాక్ చేసే టైంకి ఫాతిమా ఏమో కాలనీ హౌస్ నుంచి వద్దు చెయ్యొద్దు అని అంటుంది. అప్పుడు అతను కూడా ఆపేస్తాడు. అంటే ఫాతిమా స్మైలీని కంట్రోల్ చేసింది. ఇంకా అప్పుడు కెన్నీ ఏమో వెంటనే ఆ స్మైలీని ఆ బస్సు పై నుంచి కింద దోసేసి బస్సు డోర్ ని వేసేస్తాడు. అండ్ అదే టైంకి కాలనీ హౌస్ లో ఏమో సోఫియా కొన్ని మంత్రాలు జరుగుతూ ఉంటుంది. అలా జరిగిన వెంటనే రాజర్ డెడ్ బాడీ పరిగెట్టుకుంటూ ఆ కాలనీ హౌస్ లోపలికి వచ్చి అందరినీ అటాక్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అప్పుడు ఎల్జిన్ ఏమో ఆ టోటెంతో రాజర్ ని పొడిచి చంపేస్తాడు. ఇక్కడతో ఈ ఎపిసోడ్ అనేది ఎండ్ అవుతుంది. సో అది మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. అలాగే నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. అండ్ ఇంతవరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్లో ఉన్న కంటెంట్ని చెక్ చేసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. నేను మీ ఫిల్మీ ట్రాక్స్ మనం ఫ్రమ్ సీజన్ 4 ఎపిసోడ్ 8 ఎక్స్ప్లెనేషన్తో మళ్ళీ కలుద్దాం.